ఈ వీడియోలో శ్రీల ప్రభుపాద యొక్క జీవిత చరిత్ర కోసం తెలుసుకుందాం. ప్రభుపాద్ తన గురువుని కలిసిన రోజే నువ్వు ఈ ప్రపంచం మొత్తం కూడా హరికృష్ణ మహామంత్రాన్ని ప్రచారం చేయాలి అని తనకు బాధ్యత అప్పచెప్తాడనమాట. ప్రభుపాద్ స్వతంత్ర ఉద్యమం కోసం పోరాడదామనే ఉద్దేశంతో ఉంటాడనమాట. దానికి ప్రభావితం అయ్యి ఉంటాడనమాట. కానీ నువ్వు ఇది చేయడమే ముఖ్యం అని వాళ్ళ గురువు గారు చెప్తారన్నమాట. అప్పుడు ప్రభుపాద్ నిర్ణయం తీసుకుంటారన్నమాట. నేను ప్రచారం చేస్తాను హరే కృష్ణ మహామంత్రాన్ని అని నిర్ణయం తీసుకుంటారన్నమాట. తను 70 సంవత్సరాల వరకు కూడా ఇండియాలోనే ప్రచారం చేశారన్నమాట. ఇలా కాదు, అమెరికా వాళ్ళు ఏ జీన్ ప్యాంట్ వేసుకుంటే మన ఇండియా వాళ్ళు కూడా అదే జీన్ ప్యాంట్ వేసుకుంటారు కదా, అమెరికా వాళ్ళు ఏది చేస్తే అదే చేస్తారు కదా అని తనకి 70 సంవత్సరాలు ఉన్న వయసులో తన దగ్గర చాలా తక్కువ డబ్బులు ఉంటాయన్నమాట. వాడ ఎక్కి ఇండియా నుండి అమెరికాకి వెళ్తాడనమాట, వాడలోని. అప్పుడు అమెరికాకి వెళ్ళిన తర్వాత అక్కడ అందరూ మందు జూదాలు ఇవన్నీ కూడా ఆడుకొని ఉంటారన్నమాట, వ్యసనాలకి అలవాటు పడిపోయి. అప్పుడు ప్రభుపాద్ ఈ హరికృష్ణ మహామంత్రాన్ని అందించి వాళ్ళని మంచి భక్తులుగా మారుస్తారన్నమాట. తను 3 ఇయర్స్లో 108 మందిరాలను కట్టారన్నమాట. ఒక కార్పొరేట్ కంపెనీ కూడా చేయలేని పనిని ప్రభుపాద్ చేశారన్నమాట.